ఇంటి దొంగ. అప్పటికి రాయలు కొలువులో రామలింగడు వికట కవిగా ప్రసిద్ధి పొందాడు. రాయలు అభిమానం, తిమ్మరుసు అండదండలు రామలింగడికి పుష్కలంగా ఉన్నాయి. అప్పటికే తిమ్మరుసు విన్నపం మేరకు విజయనగర సామ్రాజ్యాన్ని 1-2 ముప్పుల నుంచి కూడా రామలింగడు కాపాడాడు. రామలింగడికి భువన విజయంలో ఒక ప్రత్యేకత ఏర్పడింది. నందిని పందిగా, పందిని నందిగా తన వాక్చాతుర్యంతో నిరూపించగల సమర్థత ఉన్న కవిగా అందరూ చెప్పుకోసాగారు. అటువంటి సమయంలో ఒకనాడు రాయలు ఏకాంత మందిరంలో ఉన్న విలువైన వజ్రాల హారం మాయమైంది. ఆ సమయంలో అక్కడ 3 సేవకులు ఉన్నారు. 3 నమ్మకస్తులే. ఎన్నో ఏళ్లుగా కొలువు చేస్తున్నారు. రాయలు నయానా భయానా అడిగి చూశారు. 3 తాము దొంగతనం చేయలేదని మొత్తుకున్నారు. బయటవారు వచ్చే అవకాశం లేదు. ఆ అవకాశం ఉన్న 3 ఏ పాపం తమకు తెలియదని కంటికి మింటిగా ఏడుస్తూ మొత్తుకుంటున్నారు. రాయలుకి అనుమానం తీరక వాళ్ళ 3 నిర్బంధించి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు భటులతో సోదా చేయించాడు. ఫలితం శూన్యం. వజ్రాల హారం దొరకలేదు. తిమ్మరుసుకు కబురు చేశాడు. ఆయన వచ్చి ఆ 3 విచారించాడు. అయినా ఫలితం శూన్యం. ఆ 3 రాయలకు చెప్పిన సమాధానమే చెప్పారు. బయటకు తెలిస్తే సిగ్గుచేటు, వదిలేసి ఊరుకుంటే ఇవాళ వజ్రాల హారం, రేపు రాజరహస్యం బయటకు పోతుంది. ఇంటి దొంగను చూస్తూ చూస్తూ వదిలేయడం ప్రమాదం. తిమ్మరుసుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రాయలు మాత్రం ఎలాగైనా ఇంటి దొంగను పట్టుకొని శిక్షించి తీరాల్సిందే అంటూ చెప్పాడు. నాకు ఒక్కరోజు గడువివ్వండి అని రాయలుని కోరి వజ్రాల హారం సంగతి తేలేదాకా ఆ 3 సేవకులని చెరసాలలో బంధించి ఉంచమని భటులకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత నమ్మకమైన భటుడిని పిలిచి వీలైనంత త్వరగా రామలింగడిని తీసుకురమ్మని పంపాడు. ఆ భటుడు వెళ్ళి తిమ్మరుసు ఆజ్ఞను చెప్పి రామలింగడిని తీసుకువచ్చి తిమ్మరుసు ముందు హాజరుపరిచాడు. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తున్న తిమ్మరుసును చూడగానే జరగకూడనిది ఏదో జరిగిందని, అందుకే అప్పాజీ తనని పిలిపించాడని, అది ఆయన నోటి వెంటనే విందామని మౌనంగా ఒక ప్రక్కన నిల్చుండిపోయాడు రామలింగడు. కొంతసేపటికి రామలింగడి రాకను గమనించాడు తిమ్మరుసు. పాపం, అప్పటిదాకా ఆయన ఇంటి దొంగను ఎలా పట్టుకోవాలా అని తీవ్రాలోచన చేస్తున్నాడు. రా రామలింగ, నీకోసమే చూస్తున్నా అంటూ రామలింగడిని పిలిచి కూర్చోవడానికి ఆసనం చూపించాడు. ఏమైంది అప్పాజీ, ఎందుకంత మదన పడుతున్నారు? ఆయనకు ఎదురుగా కూర్చుంటూ ప్రశ్నించాడు రామలింగడు. ఏం చెప్పమంటావు నాయనా, రాజమందిరంలో ఇంటి దొంగలు తయారయ్యారు. వారిని పట్టుకోకపోతే ఇక ముందు ముందు అంతఃపుర రహస్యాలు కోటను దాటి శత్రువులకు చేరినా చేరవచ్చు అంటూ రాయలు ఏకాంత మందిరంలో వజ్రాల హారం పోయిన విషయము, ఆ సమయంలో అక్కడ ఉన్న 3 సేవకులు తమకు ఏ పాపం తెలియదని చెప్పిన విషయము వివరంగా చెప్పి, రామలింగ, ఏదో ఒక ఎత్తు వేసి నీవు ఎలాగైనా ఆ ఇంటి దొంగను కనిపెట్టాలి. ఇది మన రాచమందిరం పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమే కాదు, విజయనగర సామ్రాజ్య భద్రతకు సంబంధించిన విషయం కూడా అంటూ రామలింగడు 2 చేతులు పట్టుకున్నాడు. అప్పాజీ, మీరింతగా చెప్పాలా? ఆ ఇంటి దొంగను పట్టుకోవడం నా కర్తవ్యం. మీరు నిశ్చింతగా ఉండండి. రేపు ఉదయం తమరి దగ్గరకు ఒక సాధువును పంపుతాను. ఆ సాధువు ముందు ఆ 3 సేవకులను హాజరుపరచండి. ఆ ఇంటి దొంగను కనిపెట్టి మీకు ఆయనే పట్టిస్తాడు. సాధువా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు తిమ్మరుసు. ఏమప్పాజీ, సాధువు దొంగని కనిపెట్టరాదా? అలా అని కాదు నాయనా. మరి ఇంకేమిటి అప్పాజీ? మీరు ఆ సాధువు పేరు వింటే మరింత ఆశ్చర్యపోతారు. చెప్పేదా? చెప్పు. ఆ సాధువు పేరు నేను విన్నదేనా? నిత్యం వింటూనే ఉండి ఉంటారు. కాకుంటే ఇప్పుడు కొత్తగా ఆయన తన పేరు చివర స్వామి అని తోక తగిలించుకున్నాడు. తిమ్మరుసు ఆ పేరు ఊహిస్తుండిపోయాడు. అప్పాజీ, మీరంతా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతగాడి పేరు నేనే చెప్పేస్తాను. రామలింగస్వామి. తిమ్మరుసు మొహంలో ఆ పేరు విని నవ్వు విసిరింది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటావా అంటూ అదే నవ్వుతో రామలింగన్ని ప్రశ్నించాడు. చింతకాయలు రాలుతాయని హామీ ఇవ్వలేను గాని రాయల మందిరంలో మాయమైన వజ్రాల హారం మాత్రం రాలుతుంది. అందుకు నాది హామీ అన్నాడు రామలింగడు నవ్వుతూ. సరే వెళ్ళిరా. రామలింగడు తిరిగి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు సాధువు వేషంలో ఉన్న రామలింగన్ని వెంటబెట్టుకొని తిమ్మరుసు రాయల్ని కలుసుకొని వజ్రాల హారం దొంగని సాధువు కనిపెడతాడని నమ్మకంగా చెప్పాడు. రాయలుకి నమ్మకం కుదరలేదు. అప్పాజీ, ఇది జరిగే పనేనా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు.
జరుగుతుంది అంటూ రాయలుకి ముక్తసరిగా జవాబిచ్చాడు తిమ్మరుసు. రామలింగడు ఈ సంభాషణతో తనకి ఏమాత్రం సంబంధం లేనట్లు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. కొంతసేపటికి కళ్ళు తెరుస్తూ, దొంగ దొరికాడు, ఆ ముగ్గురిని నా ముందుకు తీసుకురండి అంటూ అరిచాడు. భటులు హుటాహుటిన వెళ్ళి చెరసాలలో ఉన్న ముగ్గురు సేవకులను తీసుకువచ్చి సాధువు వేషంలో ఉన్న రామలింగడి ముందు నిలబెట్టారు. సాధువుని చూడగానే ఆ ముగ్గురు సేవకుల మొహంలో కొంత ఆందోళన కనిపించడం తిమ్మరుసు గమనించాడు. రామలింగడు ప్రశాంతంగా నవ్వుతూ, నాయనలారా, ఈ లోకంలో ఆశను మించిన శత్రువు మనిషికి మరొకటి లేదు. అది మనిషి చేత ఎన్నో పాపాలను చేయిస్తుంది. పరుల సొమ్ము పాము వంటిది, అది ఎప్పుడైనా కాటు వేయవచ్చు. అప్పుడు ఏడ్చి మొత్తుకున్న ప్రయోజనం లేదు. మీలో దొంగ ఎవ్వరో నాకు తెలిసిపోయింది. ఆ గుట్టు రట్టు చెయ్యమంటారా? మీకై మీరు బయటపడతారా అంటూ బెదిరించాడు. ముగ్గురు పాతపాటే పాడారు. తమకి ఏ పాపం తెలియదన్నారు. రామలింగడు కొంతసేపు వేచి చూశాడు. అయినా ఆ ముగ్గురు సేవకులు వజ్రాల హారం దొంగతనంలో తమకి సంబంధం లేదని ఎవరికి వారే స్పష్టం చేశారు. రామలింగడు ఆగ్రహం నటిస్తూ, మూర్ఖులారా, ఈ రామలింగ స్వామి ముందే అబద్ధాలు చెబుతారా? ఇక లాభం లేదు అంటూ 3 కర్రబద్దలను తీసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కరికి అందిస్తూ, ఇవి మామూలు కర్రబద్దలు కావు, సత్యాసత్యాలు చెప్పే కులబద్దలు. వీటిని తీసుకుపోయి మీ దగ్గర ఉంచండి. మీలో ఎవరు అసత్యం చెబితే వారికిచ్చిన బద్ద తెల్లారేసరికల్లా అంగుళం మేర కుంచుకుపోతుంది. సత్యం చెప్పిన వారి బద్ద అంగుళం పెరుగుతుంది. పొండి, వీటిని తీసుకుపోండి అంటూ గద్దించాడు. ఆ ముగ్గురు సేవకుల కళ్ళల్లో భయం కదలాడింది. అంతలోనే వాళ్ళ మొహాలలో ఆనందం కదలాడింది. ఆ రెంటిని గమనించాడు తిమ్మరుసు. ఆ ముగ్గురు సేవకులను విడిచిపెట్టమని చెప్పి రేపు సత్యాసత్య బద్దను తీసుకువచ్చి చూపించమని వారికి ఆజ్ఞ ఇవ్వవలసిందిగా సాధువు వేషంలో ఉన్న రామలింగడు తిమ్మరుసుతో రహస్యంగా చెప్పాడు. అతడు చెప్పినట్లే తిమ్మరుసు రాయులకు చెప్పి ఆ ముగ్గురు సేవకులను చెరసాల నుండి విముక్తి కల్పించాడు. ఆ తర్వాత తిమ్మరుసును రహస్యంగా కలుసుకున్నాడు రామలింగడు. ఏం రామలింగ, నీ మంత్రానికి వజ్రాల హారం రాలినట్టు లేదు అన్నాడు తిమ్మరుసు ఎగతాళిగా నవ్వుతూ. అప్పుడేనా అమాత్య, ఇంటి దొంగను పట్టడం ఈశ్వరుడికైనా సాధ్యం కాదంటారే మన పెద్దలు. అటువంటి అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి నాకు ఒక్కరోజు గడువును కూడా ఇవ్వలేరా? ఇంకా దొంగ దొరుకుతాడని నమ్మకమే నీకు? తప్పకుండా అప్పాజీ. రామలింగ, నీకు ఇంత ఆత్మవిశ్వాసం ఎందుకు? అప్పాజీ, రేపు చూడండి, ఆ ముగ్గురికి నేనిచ్చిన 3 అంగుళాల కొలబద్దతో దొంగతనం చేసినవాడు నేనిచ్చిన కొలబద్దను మార్చి 4 అంగుళాల కొలబద్దను తీసుకువస్తాడు. ఎవడి కొలబద్ద అంగుళం పెరుగుతుందో వాడే రాయలవారి వజ్రాలహారం దొంగలించిన ఇంటి దొంగ. పెరగకపోతే? కావాలనే ప్రశ్నించాడు తిమ్మరుసు. అప్పటికే ఆయనకు రామలింగడు దొంగను పట్టడానికి వేసిన ఎత్తు మీద నమ్మకం కుదిరింది. అప్పాజీ, దొంగతనం చేసిన ప్రతివాడు తను దొంగతనం చెయ్యలేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఎదుటివారు ఇచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోడు. చూస్తుండండి, మన ఇంటి దొంగ కూడా అదే పని చేస్తాడు అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. మర్నాడు రామలింగడు చెప్పినట్లే ఆ ముగ్గురు సేవకులలో ఒక సేవకుడు రామలింగడు ఇచ్చిన కులబద్ద లాంటిదే 4 అంగుళాలు ఉన్న కులబద్దను రాత్రికి రాత్రి వడ్రంగివాడికి కొంత ధనం ముట్ట చెప్పి తయారు చేయించుకొని తీసుకువచ్చి తిమ్మరుసుకు చూపించాడు. అతడే దొంగ అని గ్రహించిన తిమ్మరుసు వాణ్ణి బంధించి విచారించగా తనే వజ్రాల హారాన్ని దొంగలించానని ఒప్పుకొని దాన్ని దాచిన చోటు వెల్లడించాడు. రాయలు వజ్రాల హారం దొరకటంతో ఎంతో ఆనందపడి, అప్పాజీ, ఈ సత్యాసత్యాల కొలబద్దలను జాగ్రత్త చేయండి, మళ్ళీ ఎప్పుడన్నా వీటి అవసరం కలగవచ్చు అంటూ తిమ్మరుసుకు చెప్పాడు. తిమ్మరుసు నవ్వుతూ, పర్వాలేదు ప్రభు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన తెనాలి రామలింగడు తయారు చేయించి ఇస్తాడు అంటూ రామలింగడి సాయం తను కోరడం, అతడు సాధువు వేషం వేయటం చెప్పాడు. మన రామలింగడు అసాధ్యుడే అంటూ ఇంటి దొంగను పట్టినందుకు ఆ వజ్రాల హారాన్ని రామలింగడికే బహుమానంగా ఇచ్చేశాడు రాయలు.